హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూశారు కదా. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కుక్కు విత్ జాతిరత్నాలు టీఆర్పీ రేటింగ్స్ గత శనివారం ఆదివారం రేటింగ్స్ అనమాట. ఒక పర్సన్ అడిగాడు అనమాట. చాలా అందరూ టీఆర్పీల గురించి మాట్లాడడం మానేశారు, ఒకసారి మీరు వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ పర్సన్ అడిగారు. నేను దాని గురించి తెలుసుకున్నాను, ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చింది అనేది. మీరు ఒకసారి ఊహించండి మాస్టరు, ఒకసారి కింద చెప్పండి టీఆర్పీ రేటింగ్ శనివారం ఎపిసోడ్కి ఎంత వచ్చి ఉండొచ్చు. మీరు ఒకసారి గెస్ చేయండి, తెలుసా ఎంత వచ్చిందో. మనం కలలో కూడా ఊహించలేదు. వరస్టులో కల్లా వరస్ట్. అసలు కళ్యాణ్ లేకపోవడం ఇంత పెద్ద దెబ్బ పడుతుంది, ఇంత పెద్ద ఎఫెక్ట్ అవుతుందని కళ్ళలో కూడా ఊహించలేదు ఎవరు. ఆ స్టార్మా వాళ్ళు కూడా ఊహించుండరు. ఎందుకంటే కళ్యాణ్ వెళ్ళిపోతే ఏంటి, తనూజ ఉంది కదా, ఆ సండే ఎపిసోడ్ ఎలాగో లాగేస్తాం, తనూజ వల్ల సాటర్డే ఎపిసోడ్ వెళ్ళిపోద్దని అనుకున్నారు. బట్ కళ్యాణ్ లేకపోతే తనూజ ఉన్నా సరే టీఆర్పీ రేటింగ్స్ ఉండవు అని అర్థమైపోయింది. ఒకవేళ కళ్యాణ్ ఉండి తనూజ లేకపోయి ఉంటే ఇంత దారుణం ఉండేది కాదేమో బహుశా. ఆ మాత్రం టీఆర్పీ రేటింగ్, ఇప్పుడు వచ్చినంత మాత్రం టీఆర్పీ రేటింగ్ అయినా తనూజ ఉండడం వల్లే వచ్చింది తప్ప తనూజ వెళ్ళిపోయిందంటే అది కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వచ్చే టీఆర్పీ రేటింగ్ ఎంత తెలుసా మాస్టర్? సాటర్డే ఎపిసోడ్కి 6 దగ్గర ఎప్పుడు తగ్గకుండా 6 తగ్గకుండా 2 టీఆర్పీ రేటింగ్ ఉన్న సాటర్డే ఎపిసోడ్ ఇప్పుడు 3.6 పడిపోయింది. 6 ఎక్కడ, 3.6 ఎక్కడ? ఇది సాటర్డే ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ పరిస్థితి. సండే ఎపిసోడ్ ఏమో ఎప్పుడు 4 తగ్గకుండా ఉండేది, ఇప్పుడు 2.5 పడిపోయింది. చూసారా, కళ్యాణ్ ఉండడం వల్ల సాటర్డే ఎపిసోడ్కి టీఆర్పీ వచ్చింది, సండే ఎపిసోడ్కి టీఆర్పీ వచ్చింది. ఆయన ఉన్న సాటర్డే ఎపిసోడ్, ఆయన లేని సండే ఎపిసోడ్ కూడా ఏదో టీఆర్పీ వచ్చింది. ఈసారి కుక్ ఆఫ్కి ఎవరు వస్తారు, నెక్స్ట్ వీక్ ప్రోమో ఏంటి, ఇది ఈ ఒక్క కారణం. అంటే ఆ లాస్ట్లో వచ్చే ప్రోమో, నెక్స్ట్ వీక్ కుక్ ఆఫ్, ఈ రెండు చూడడానికి సండే ఎపిసోడ్ చూసేవాళ్ళు. సో కళ్యాణ్ వెళ్ళిపోవడం వల్ల సండే ఎపిసోడ్కి డ్రాపే, సాటర్డే ఎపిసోడ్కి కంప్లీట్ డ్రాప్. ఇంత దారుణంగా పతనం అవుతుందని నేనైతే ఊహించలేదప్ప. నేనేమనుకున్నా అంటే స్టార్టింగ్లో ఈ కుకింగ్ విత్ జాతిరత్నాలు ఓ రేంజ్లో హిట్ అయిపోద్ది, ఓ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయిపోద్ది, కళ్యాణ్ తనుజ దుమ్ము దులిపేస్తారు అనుకున్నాను నేనైతే. కానీ కళ్యాణ్ని వాళ్ళు తీసేశారా లేకపోతే కళ్యాణ్ వెళ్ళిపోయాడా అనేది డిబేట్ అనవసరం. నాకు క్లారిటీ ఉంది ఎందుకు వెళ్ళిపోయాడు అనేది, అది మీకు క్లారిటీ ఉంది. తను ఆ రోజు కుకాఫ్కి వెళ్తున్నాడు అన్నప్పుడు తన ఫేస్లో ఉన్న డల్నెస్ వల్లే అర్థమైపోయింది తను బలవంతంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఓడిపోవడం ఇష్టం లేక వెళ్ళిపోవాల్సి వచ్చిందని. ఆ శ్రీదేవి గారిని బేసిక్గా నేను ఆడ మనిషి కాబట్టి నేను తిట్టట్లేదు, కానీ నాకు ఆవిడని ఎన్ని బండబూతులు తిట్టాలనుందంటే అన్ని బండబూతులు తిట్టాలనుంది నాకైతే. ఆ శ్రీదేవి గారిని సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టి పెద్ద ఎంతైనా ఆడ మనిషి కాబట్టి తిట్టట్లేదు ఆవిడని. కానీ ఒక్క రోజన్న కళ్యాణ్ పడాలాకి పాజిటివ్గా రివ్యూ ఇచ్చింది ఆవిడ ఆయన వంటకి. మిగతా జడ్జెస్ అంటే ఒక అర్థం, ఆయన ఆలీ గారు కానీ, ఆవిడ పక్కన ఇంకొక ఆవిడ ఉంది కదా ఆవిడ కానీ, సంజయ్ గారు కానీ అప్పుడప్పుడు అన్నా కనీసం ఎంకరేజ్ చేశారు. ఈవిడ ప్రతి ఎపిసోడ్ కంపులు పెట్టింది. కళ్యాణ్ పడాలా అంటే చిచి పవసరవా అన్నట్లు చేసింది. ఇంకా తనూజని అలాగే మ్యాక్సిమం ఎప్పుడైనా మనం చివాట్లు పెడితే అప్పుడప్పుడు పొగిడారు తప్ప ఆవిడ ఎప్పుడు కళ్యాణ్ కానీ తనూజని కానీ హైప్ చేసింది లేదు. సండే ఎపిసోడ్ మాత్రం డెమాన్కి భజన్లే. అంటే డెమాన్ పవన్ చేసిన దానికంటే దారుణంగా చేస్తాడు కళ్యాణ్ పడాలా. కనీసం అంతగా కష్టపడి నేర్చుకుని చేశాడని ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వడానికి చూడకుండా కళ్యాణ్ని బలవంతంగా తానంతగా తానే బయటికి వెళ్ళిపోయేలా చేశారు. ఇప్పుడు ఏమైంది, చొప్పుచ్చు కొట్టినట్టు టీఆర్పీ రేటింగ్స్ వచ్చినాయి. ఇది స్టార్మా వాళ్ళు వాళ్ళ చేతులారా చేసుకున్నారో లేదనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది నాకు తెలిసి వాళ్ళ చేతులారా చేసుకున్నారు అనుకోండి, సర్వనాశనం చేసుకున్నారు వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్. నాకు తెలిసి ఇంకా కళ్యాణ్ తిరిగి రాడు, కళ్యాణ్ ఉండడు, అంటే తిరిగి వచ్చే అవకాశం లేదు. వస్తాడేమో అని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. వస్తానని అన్నారు కానీ రాలేదు. సరే కాబట్టి ఏం చేయలేము. ఇంకా కళ్యాణ్ స్థాయి పెద్దది కాబట్టి, దిస్ ఈజ్ నాట్ ఏ కప్ ఆఫ్ టీ కాబట్టి, ఇది తన కప్ ఆఫ్ టీ కాదు కాబట్టి వదిలేద్దాం. నేనైతే ఇంకా ఈ జాతిరత్నాలు షోని చూసే ఇంట్రెస్ట్ రోజు రోజుకి నాకు తగ్గిపోతుంది. అంటే తనూజ కామెడీ టైమింగ్ కోసం, ఐ మీన్ తను మణికంఠ చేసిన కామెడీ కోసం చూశాను, కానీ అంతకుముందు ఎపిసోడ్ కూడా చూడలేదు నేనైతే. అప్పుడు నాకు కుదరలేదు కాబట్టి చూడలేదు. పోయిన శనివారం ఎపిసోడ్ జస్ట్ తనూజ కోసం చూశాను, ఆదివారం ఎపిసోడ్ కనీసం కూడా దేకలేదు నేనైతే. కానీ కొంచెం
ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలన్నా కూడా నాకు చూడబుద్ధి అవ్వట్లేదు. చూద్దాం మరి. ఒకవేళ ఇంట్రెస్టింగ్ గా ఉంటే శనివారం ఎపిసోడ్ మాత్రమే చూస్తాను. దానికి మాత్రమే రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు రివ్యూ చూసే ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకేం తెలియదు. ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి అమ్మా. ఓకేనా? ఉందో లేదో నాకెందుకు మన టైం ఒక్క. మీకు చూసే ఇంట్రెస్ట్ లేదంటే నేను చేయడం మానేస్తాను. ఓకేనా?